హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే ప్రియమైన సమయంలో వారము నుండి వారము వరకు కాచి కాపాడి మన ప్రయాణాలలో, మన యొక్క దైనందిన జీవితంలో ఈ వారము దినాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలలో ఉంచి ఆరోగ్యమునిచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి తన సన్నిధికి తోడుకొని వచ్చిన రీతి విధానమును బట్టి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికే నేను ప్రప్రథమముగా కృతజ్ఞతాస్తుతులను తెలియజేసుకుంటూ ఈనాటి ఉపవాస కూడికకు కూడి వచ్చిన మీ అందరికను ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన సమయంలో ఈనాటి ఉపవాస కూడిక యొక్క అంశము సమస్యకు పరిష్కారము ఉపవాసము. సమస్యకు పరిష్కారము ఉపవాసమే. అవును, ఈ దినము ప్రతి మనిషికి సమస్య ఉంది. సమస్యనగా కష్టము, అనేక విధాలైన సమస్యలు ఉన్నాయి. మనుషులకు వివిధ రకాలైన సమస్యలతో మనుషులు కొట్టుమిట్టాడుతూ, కలత చెందుతూ, దుఃఖపడుతూ, బాధపడుతూ వారి జీవితాలను వారు కొనసాగిస్తున్నారు. అవి ఎటువంటి సమస్యలు అంటే మనుషుల వలన, వాతావరణ కీడుల వలన, ఆర్థికపరమైన ఇబ్బందుల వలన, అనారోగ్య సమస్యల వలన, ఇంకా నిరుద్యోగం వలన, ఆత్మానుసారమైన కృంగుదలను బట్టి, శరీరానుసారమైన క్రియలను బట్టి మనిషి దినము అనేకమైన సమస్యలకు గురవుతూ ఉన్నాడు. కొన్ని సమస్యలు మనము తెచ్చుకునేవి, కొన్ని సమస్యలు మనతో సహజీవనం చేస్తున్న మనుషులు సృష్టించేవి, కొన్ని సమస్యలు దేవుని వలన కూడా వచ్చేవి. అవును, దేవుని వలన సమస్య ఏంటి అని ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావు. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మానుసారమైన జీవితం సరిగ్గా లేనప్పుడు, శరీరానుసారమైన జీవితంతో నీవు ఉన్నప్పుడు దేవుని వలన కూడా సమస్య రావచ్చు. అయితే ఏ సమస్యకైనా పరిష్కారము ప్రార్థన లేక ఉపవాసము. కానీ ఈరోజు చాలామంది సమస్య అనేది ఎప్పుడైతే ఎదురవుతుందో చతికిల పడిపోతారు, సన్నగిల్లిపోతారు, నిరుత్సాహపడుతూ భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసేవారు చాలామంది ఉన్నారు. ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. దేవునికి దూరమైపోయేవారు అనేకులు ఉన్నారు ఈరోజు. అయితే ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవునిగా మీతో, ఈ లైవ్ చూస్తున్న తన ప్రియులతో, ఈ శబ్దం ఎంత దూరమైతే వెళుతుందో తన బిడ్డలతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సమస్య వచ్చినప్పుడు నీవు చేయవలసిన పని అధికముగా ప్రార్థించాలటండి. అధికముగా ప్రార్థించాలి. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, సమస్య వచ్చిందని కృంగిపోక, సమస్యను ఎదుర్కొనలేక ఇంతే నా జీవితము, ఇంకా మనుషులు నాకు సహాయం చేయలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు, ఇంకా నాకు సహాయం అనేది లేదు గనుక నా జీవితాన్ని ఇంతటితో ముగించేస్తాను అనుకోకుండా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు శక్తిమంతుడు,
ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు సమస్య ఏర్పడినప్పుడు రెట్టింపు ప్రార్థన చెయ్యి. సమస్య వచ్చినప్పుడు అధికముగా ప్రార్థన చెయ్యి. దేవుడు నీ ప్రార్థనను వింటాడు. హల్లెలూయా. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మన గృహాలలో లేక మన పరిసర ప్రాంతాలలో చిన్నపిల్లలు చూస్తూ ఉంటాము. వాళ్ళకి కావలసిన అవసరమైన ఏదైనా అడిగినప్పుడు పెద్దవాళ్ళుగా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే దానిని యూజ్ చేసుకోవడానికి వారికి జ్ఞానం లేదని. కానీ వారు పదే పదే అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు పెద్దవారైన వారు ఒక దెబ్బ కొడతారు. దెబ్బ కొట్టగానే దెబ్బ తగిలిన వెంటనే వాళ్ళు గప్చుప్ అయిపోతారా? కాదు, వాళ్ళు ఏడుపుని ఇంకా రెట్టింపు చేస్తారు. ఎందుకు? పెద్దవాళ్ళు అయిన వారు వాళ్ళు కోరుకునేది వారికి ఇచ్చేస్తారని. అలాగనే దేవుని దృష్టిలో మనమందరము ఆయన బిడ్డలము. నీకు ఒక సమస్య వచ్చింది. సమస్య రాగానే ఇంక నువ్వు ప్రార్థన మానేసి, దేవుని సన్నిధి మానేసి, ఉపవాసం మానేసి దేవునికి దూరం అయిపోతే నీ సమస్య ఇంకా పెద్దదవుతుంది. కానీ నీ సమస్యకు పరిష్కారం దొరకదు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు భక్తుడు సింహపు బోనులో పడవేయక ముందు రాజు తనను సన్మానించి ఒక మంచి పదవినిస్తాడు. ఎందుకంటే రాజుకు ఒక కల వస్తుంది, ఆ దర్యావేషు రాజుకు. తరువాత రాజు మెలకువగా ఉండగానే ఆ గోడ మీద కొన్ని అక్షరాలు కనబడుతూ ఉన్నాయి రాజుకి. మెనే మెనే టేకుల్ ఉఫారసిస్ అని. దానికి అర్థం ఎవరు చెప్పలేరు. కానీ దానియేలు చెబుతాడు. అప్పుడు రాజు దానియేలును మెచ్చుకొని సన్మానించి ఒక మంచి పదవినిస్తాడు, ఆ దేశానికి గవర్నర్గా. మంచిది. ఇప్పుడు దర్యావేషు రాజు ఆ దానియేలుకు అన్ని హక్కులు ఇచ్చాడు, పవర్స్ ఇచ్చాడు. నువ్వేది చేస్తే అదే, నువ్వేం చెప్పితే అదే అని. కొన్నాళ్ళు దానియేలు చక్కగా వెళుతూ ఉంటాడు. అయితే తన చుట్టూన్న మనుషులకు అసూయ ఏర్పడుతుంది. నేను చెప్పాను కదా మొదటిగా, సమస్య అనేది మనుషుల వలన, వాతావరణం వలన, ఆర్థికపరమైన ఇబ్బందుల వలన, అనారోగ్య సమస్యల వలన కూడా రావచ్చు. ఇప్పుడు దానియేలుకు వచ్చిన సమస్య ఏంటంటే మనుషుల వలన సమస్య ఏంటట? అసూయ. ఇది చాలా భయంకరమైన సమస్య. మనుషులకు మనతో ఉంటారు, మనతో మాట్లాడుతారు, మనతోనే జీవిస్తారు, మనతోనే మాట్లాడుతూ మన మీద అసూయగా ఉంటారు. ఇది మనుషుల యొక్క నేచర్. ఎవరు నీ మీద అసూయ పడినా, ఎవరు నేను అసహించుకున్నా, నీతో ముఖంలో నవ్వుతో మాట్లాడుతూ అంతరంగములో క్రోధముతోను కక్షతో అసూయతో ఉన్నవారి యొక్క అంతరంగము నా యేసయ్యకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా అసూయ, ద్వేషము, కక్ష నీ మీదకి రానివ్వడాన అయినా నీకు నాకు తెలియదు. కానీ వారి అంతరంగము నేను ప్రకటిస్తున్న యేసయ్యకు తెలుసు కనుక నీవు మౌనముగా ప్రార్థన చెయ్యి. అవును, నీకు ఒక సమస్య ఏంటి? నీతో మాట్లాడుతున్న నీ స్నేహితుడు, లేక నీ కుటుంబీకుడు, లేక నీ ఆత్మీయుడు నీతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు చాలా మంచివాడు, లేకపోతే చాలా మంచిది. కానీ వేరొకరి వలన వారి తాలూకా అంతరంగము లేక వారి తాలూకా గుణగణాలు మీకు తెలుస్తాయి. వారు మీతో మాట్లాడుతున్నారు కానీ
మీ మీద చాలా అసూయమ్మ, వాళ్ళకి చాలా క్రోధము, కక్ష. ఎప్పుడైతే నీతో స్నేహంగా ఉన్న ఆ వ్యక్తి నీ మీద అంత అసూయగా ఉన్నాడని తెలిసినప్పుడు నీవు కొంత నిరుత్సాహపడతావు, బాధపడతావు, దుఃఖపడతావు. అయ్యో, ఇంతకాలం నేను చాలా ప్రేమగా చూసి నమ్మానే, నా మనసులో ఏది దాచుకోకుండా అన్నీ వాళ్ళకి చెబుతూ ఉండేవాడిని. ఈరోజు అంత స్నేహంగా ఉండి నన్నే, నా మీదే, నా కుటుంబేదే అసూయగా ఉన్నారా అని నువ్వు బాధపడే రోజులు లేకపోలేదు. అయితే అటువంటి స్థితిలో ఉన్న నీతో ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు ఈ రాత్రి. అవును, నీతో సహజీవనం చేస్తున్నవారు, నీతో మాట్లాడుతూనే నీ వెనకాల అనేకమైన గోతులు తవ్వుతున్నారా? నీ మీద ప్రేమ చూపుతూనే నీ కుటుంబీకులు లేక నీ స్నేహితులు, నీ ఆత్మీయులు నీ పతనాన్ని, నీ నాశనాన్ని కోరుకుంటున్నారా? అయితే అటువంటి వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినము. దానియేలు ఒక మంచి పదవిలో ఉన్నాడు, గవర్నర్. ఇప్పుడు అక్కడున్న మనుషులంతా దానియేలుని చూచి, వీడికి అనాథ, అసలు ఎక్కడో చెరపట్టబడి తీసుకొచ్చిన వాడు, దిక్కు ముక్కు లేనివాడు, ఇటువంటి వాడికి ఎంత ఆధిక్యత, ఎంత గొప్పతనమా, మనందరి మీద అధికారం చలాయిస్తాడా? లేదు లేదు, వీడిని ఎలా అయినా మనము నాశనం చేయాలి, వీడి మీద ఏదైనా ఒక తప్పు మోపాలి, వీడికున్న పేరు ప్రతిష్టలు తీసివేయాలి, వీడికున్న గవర్నర్ పదవిని పీకేయాలి, ఏ రాజు అయితే సన్మానించి ఆ మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడో అదే రాజుతో శిక్ష పడేలా చేయాలి అని వీళ్ళందరూ ఒక ప్లాన్ గీసుకున్నారు. అవును, బాగా వెతికారు. కానీ దానియేలు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు గనుక ఆయనలో ఏ తప్పిదము వెతకలేకపోయారండి. ఏ తప్పిదము కనుగొనలేకపోయారు. అవును, అలాగే సాతాను కూడా నీతో సహజీవనం చేస్తున్న వ్యక్తులలో ప్రవేశించి నీ మీద ఏదైనా ఒక నేరం మోపాలని, నిన్ను నిరుత్సాహానికి గురి చేయాలని, నిన్ను అవమానాలకు గురి చేయాలని సాతాను నిన్ను కూడా శోధిస్తూ, నిన్ను పడగొట్టాలని, చెడగొట్టాలని నీతో సహజీవనం చేసిన మనుషుల్లోనే దూరి వారిని ప్రేరేపిస్తూ నీ మీదకి పంపిస్తున్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ వారితో జగడమాడొద్దు కానీ, నీ వారితో కలహము చేసుకోవద్దు కానీ, దేవుని సన్నిధిలో నీ సమస్య కొరకు రెట్టింపు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చి, ఎవరైతే నీ మీద అసూయపడుతున్నారో, ఎవరైతే నిన్ను నాశనం చేయాలనుకున్నారో, ఎవరైతే నిన్ను పడగొట్టాలి, చెడగొట్టాలనుకుంటున్నారో వారిని సమూలంగా నాశనం చేస్తాడు నా యేసయ్య. దేవునికే మహిమ కలుగునుగాక. మరి నీవు చేయవలసిన పని, సమస్య వచ్చినప్పుడు రెట్టింపుగా ప్రార్థన చేయాలి, సతికిలు పడకూడదు. రెట్టింపు ప్రార్థన చేసినప్పుడే రెట్టింపు ఘనత నీకు వస్తుంది. ఇప్పుడు దానియేలును పరీక్షించారు, పరిశీలించారు, చాలా చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఒక్క తప్పిదము కూడా కనుగొనలేకపోయారు. అవును, ఇప్పుడు దానియేలు భక్తి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే దానియేలులోను ఏ తప్పిదము కనుగొనలేకపోయారట. అంటే వ్యక్తిగత రహస్య జీవితంలో ఒక దానియేలు ఒకవేళ స్త్రీ మోహంలో ఉన్నాడేమో, లేకపోతే కామక్రోధ మతమచ్చరాలతో ఉన్నాడేమో, లేకపోతే డబ్బు ధనాపేక్షతో ఉన్నాడేమో, లేకపోతే లోకానుసారముగా శరీరానుసార జీవితాలు ఉన్నాడేమో వెతికారు. కానీ ఎక్కడ దానియేలు ఎవరికి తప్పుకు దొరకలేదు, తప్పు చేయలేదు. ఇప్పుడు దానియేలు
మీదకు తన శత్రువులు భక్తి అంటే అని చూశారు. అవును, ఈరోజు చాలామంది అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ తప్పిదము దొరకలేదనుకోండి, భక్తి మీదకి వెళతారు, భక్తిని చెడగొట్టాలని. అవును, ఈ మధ్యన 2 రోజుల క్రితం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దేవునికి ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని రకాలుగా వెతికారేమో, మరి ఎవరు కంప్లైంట్ చేశారు, ఎవరు ఫిర్యాదు చేశారో నాకైతే తెలియదు. కానీ నాకు మరి ఒక ఫోన్ కాల్ వచ్చి, మీరు ఎస్సీల ఉండి మరి క్రైస్తవులుగా చలామణి అవుతూ చర్చెస్ నడిపిస్తున్నారట అని నాకు ఫోన్ కాల్ వచ్చి విఆర్ఏని మా ఇంటికి పంపించారు 2 రోజుల క్రితం. ఎవరు పంపించారంటే విఆర్ఓ పంపించారు. వెంటనే ఫోన్ తీసుకొని మాట్లాడాను. నేను పాస్టర్ను, ఒక చర్చ్ నడుపుతున్నాను, నేను మాట్లాడుతూ నువ్వు రికార్డ్ చేసుకో, మీ ఆఫీసర్కి వినిపించు. నాలో ఎటువంటి తప్పుదం లేదు. నేను ఎస్సీ లబ్ధులు ఏం పొందుకోవట్లా. నేను ఎప్పుడు ఆశపడలేదు. యేసుక్రీస్తు నా స్వంత రక్షకుడిగా ఎప్పుడైతే నేను అంగీకరించానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కులము కానీ మతము కానీ నేను పట్టించుకోలేదు. నేను క్రైస్తవుడిని, అంతవరకే. దానికి గల ప్రూఫ్స్ మాకు కావాలన్నారు. తప్పనిసరిగా నాకు కొంత టైం ఇవ్వండి, మీకు ప్రూఫ్స్ కూడా నేను ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు భక్తిని చేస్తున్నాము, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను కనుక ఎవరో నాకు కంప్లైంట్ చేశారు. నేను అటువంటి రహస్య జీవితం ఎప్పుడు జీవించలేదు. నేను ఎస్సీనని చెప్పుకొని అనేక లబ్ధులు నేను ఎప్పుడు పొందలేదు. ఈ లైవ్ ద్వారా చెప్తున్నాను, నా పిల్లల విషయంలో కూడా నేను ఎప్పుడు రాజీ పడను. క్రైస్తవానికి ఎటువంటి క్లాసిఫికేషన్ కులం తాలూకా గ్రేడ్ ఇస్తారో దాన్నే నేను స్వీకరిస్తాను. ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు, నన్ను ఓసీగా చేసినా పర్వాలేదు. ఐ డోంట్ కేర్. కులంతో నాకు సంబంధం లేదు, మతముతో అంతకన్నా సంబంధం లేదు. క్రైస్తవ్యం అనేది మతము కాదు, క్రైస్తవ్యం అనేది కులము కాదు, క్రైస్తవ్యం అనేది మార్గము. ఒక మంచి జీవితాన్ని జీవించడానికి గల మార్గమే క్రైస్తవ్యము. ఒకప్పుడు నా జీవితము చాలా అగమ్య గోచరమైన చెడ్డ జీవితము. అటువంటి చెడ్డ జీవితాన్ని లో నుంచి దేవుడు నన్ను తీసి ఒక మంచి జీవితాన్ని ఇచ్చి పరిశుద్ధంగా జీవింపజేస్తున్నప్పుడు అసూయలు, కక్షలు, పగలు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ నేను నమ్ముకున్న నా యేసయ్య గొప్పవాడు. అసాధ్యములు సుసాధ్యములు చేస్తాడు ఆయన. నా ప్రాణమున్నంత వరకు, నేను మంటిలో మహిమలో చేరినంత వరకు నా క్రీస్తు కొరకు నేను నిలబడతాను అనేది ఈరోజు చెబుతున్నాను. అటువంటి సమస్య దానియేలుకు వచ్చింది. వచ్చి భక్తి మీదకి వెళ్ళారు. దానియేలు అన్ని విషయాలు చూశారు, ఏం కనబడలేదు దానియేలు మీద. ఇప్పుడు దానియేలు రోజు తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయనిదే దానియేలు ఏ పని చేయడు. అదొక వీక్నెస్ కనిపెట్టాడు. అది వీక్నెస్ కాదది. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేయనిదే ఏ పని మనం చెయ్యము. మన దైనందిన దినచర్యను, దేవుడు మనకిచ్చిన 24 గంటలను దేవునికి ఇచ్చి ఈ దినమంతా నన్ను నడిపించు ప్రభువా అని మనల్ని మన కుటుంబాలు దేవునికి అప్పగించుకుంటాం. అది తప్ప? అవును, అది తప్పుగా పరిగణించారు ఆ దినము దానియేలుతో ఉన్న మనుషులు. అప్పుడు ఏం చేశారట? రాజు విగ్రహమును ఒకటి తయారు చేయించి ఆ కోట ముందు పెట్టి రాజు విగ్రహానికి మొక్కి కోటలోనికి ప్రవేశించాలి, లేకపోతే వారికి మరణశిక్ష
అని రాజు చేత శాసనమును చేయించారు. ఒక రూల్ పాస్ చేయించారు, ఒక చట్టాన్ని తెచ్చారు. దానియేలుకి తెలిసింది. దానియేలుకి తెలిసిన వెంటనే దానియేలు ఏం చేస్తాడు అని చూస్తున్నారు. రాజు కాళ్ళు పట్టుకుంటాడేమో, లేకపోతే ఈ మనుషులకు చెప్పుకొని అయ్యా ఇలాగ వచ్చింది నా పరిస్థితి ఏంటి అని చెప్పుకుంటాడేమో అనుకున్నారు. కానీ దానియేలు శాసనాన్ని చూసి, రాజు ప్రవేశపెట్టిన శాసనాన్ని చూసి ఒక్కసారి ప్రార్థన చేసిన దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనను రెట్టింపు చేశాడు. ప్రార్థనను రెట్టింపు చేశాడు. దానియేలు కృంగిపోలేదు, దుఃఖపడలేదు. ఎందుకంటే నా పక్షమున్న దేవుడు గొప్పవాడు. నేనెక్కడో దేశము నుండి బందీగా తెచ్చి ఈ రాజ్యములో తీసుకొని రాబడ్డాను. ఆ రోజు కాపాడిన దేవుడు, ఎంత ఆధిక్యతనిచ్చిన దేవుడు ఈరోజు నన్ను కాపాడడా అని దానియేలు గొప్ప నమ్మకంతో ప్రార్థన కొనసాగించాడు. మరి ఈరోజు నీతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నా జీవితాన్ని మార్చి నన్ను పరిశుద్ధునిగా చేసి ఈరోజు తన పరిచర్యలో తన సేవకునిగా తన పనివాడిగా వాడుకుంటున్న దేవుడు, మరి ఆ రోజు నన్ను పిలిచిన దేవుడు ఈరోజు నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఎందుకంటే నా యేసయ్య జీవము గల దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన మాటలు రాని దేవుడు కాదు, ఆయన మాట్లాడలేని దేవుడు కాదు. జీవము కలిగిన దేవుడు నా యేసయ్య. ఖచ్చితంగా నా యేసయ్య నా పక్షాన యుద్ధము చేస్తాడు. ఆ దినము దానియేలు పక్షమున దేవుడు యుద్ధము చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు దానియేలు ప్రార్థన మానేస్తాడు అనుకున్నారు, దానియేలు రాజు విగ్రహానికి మొక్కేస్తాడు అనుకున్నారు. కానీ శాసనాన్ని చూసిన వెంటనే దానియేలు గృహముకు వెళ్ళి, ఇన్నాళ్ళు తలుపులు వేసుకుని ప్రార్థించాడేమో కానీ బైబిల్ గ్రంథంలో తలుపులు తెరిచి దినముకు 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. రహస్య ప్రార్థన చేయలేదు దానియేలు. దినముకు ఒకమారు ప్రార్థన చేసిన దానియేలు ఇప్పుడు ఏం చేశాడు? 3 సార్లు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తలుపులు తెరచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దానియేలు గ్రంథము, బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రార్థన చేద్దాము. సకలాశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికే లెక్కలేని వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈనాటి ఉపవాస కూడిక ద్వారా నీ నామను బట్టి స్తుతించాము ప్రభా, గణపరిచి ఆరాధించాము. కేవలము నీ ఉచితమైన కృపచేత మాత్రమే. అలాగే నైనా దీనదాసు నన్ను జ్ఞాపకం చేసుకునండి. మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి అయ్యా. మానవ స్వరాన్ని మరుగుపరిచి మహిమానుతులను మీ స్వరంతో నన్ను నింపండి నాయనా. నాతో మాట్లాడారు నీ ప్రియులతో తండ్రి. ఈ వాక్యమును విత్తుటకు వెదజల్లుటకు సంసిద్ధముండగా నీ ప్రియులందరికీ, అలాగే ప్రభువా నీ సన్నిధిలో ఉన్న ప్రియులకును, ఈ లైవ్ని వీక్షిస్తున్న నీ ప్రియులకును, ఈ శబ్దం ఎంత దూరమైతే వెళ్తుందో ఈ శబ్దం ద్వారా వింటున్న నీ ప్రియులకును వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతవరకు మీరు నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన బిడ్డలారా, చదవబడిన లేఖనాలు మరొకసారి నేను ధ్యానం చేస్తున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము.
ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు ఏం చేశాడు? శాసనాన్ని చూశాడు, రూల్ తెలిసిపోయింది దానియేలుకి. అయ్యా, రేపు 10 కాల సమయంలో నువ్వు డ్యూటీకి వచ్చేటప్పుడు ఇదివరకులాగా వస్తే కుదరదు. ఏం చేయాలా? రాజు విగ్రహము కోట ముందు ఉంది. ఆ రోజు ఏమంతా ఇంటికి వెళ్ళి చదవండి. కోట ముందు రాజు విగ్రహం ఉంది. ఆ రాజు విగ్రహానికి మొక్కాలి. మొక్కిన తర్వాత ఎవరైనా కోటలోనికి వెళ్ళాలి అని దానియేలు కొంతమంది చెప్పారు. దానియేలు కూడా ఒక నోటీస్ పంపించారు. రూల్ పాస్ అయింది కనుక, చట్టాన్ని చేశారు కనుక చదివాడు. ఓకే, విన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి దానియేలు కాలు పట్టుకోలేదు, రాజు విగ్రహానికి వంగలేదు. అలాగనే తనతోటి ఉద్యోగస్తుల దగ్గరికి కానీ, తనతో సహజం చేసిన మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ తిన్నగా ఇంటికి వెళ్ళాడు, పైగదికి వెళ్ళాడు. రోజు ఒక్కమారు ప్రార్థన చేసే దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తానని సమర్పించుకున్నాడు. ఆ గది తలుపులు తెరిచి అందరికీ కనబడుతుండగా స్వరమెత్తి ప్రార్థించాడట, దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. సమస్య వచ్చిందని సతికిలు పడకు. సమస్య వచ్చినప్పుడు రెట్టింపు ప్రార్థన చెయ్యి, అప్పుడు దాన్ని నువ్వు ఎదుర్కొనగలవు. అంతేగాని పిరికివాడిలాగా, భయస్థుడిలాగా వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకోవడము, వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవడము, అది మన భక్తి జీవితానికి సరికాదు. ముందు మన దేవునికి చెప్పుకుందాము. నీకున్న సమస్యను రెట్టింపు ప్రార్థన చెయ్యి. దానియేలు దినమునకు ఒకమారే ప్రార్థన చేసేవాడు. కానీ ఇప్పుడు ఈ సమస్య వచ్చిన తర్వాత దానియేలు ఎన్ని మార్లు చేశాడు? 3 మార్లు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ముమ్మారు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంటి కిటికీలు తెరిచేశాడు. బహిరంగంగా బాహాటంగా ప్రార్థన చేస్తున్నాడు. అవును, అందరు చూశారు. వెంటనే రాజుగారి దగ్గర కంప్లైంట్ వెళ్ళింది. రాజుగారు దర్యావేషు దానియేలుని పిలిచాడు. దానియేలు, నువ్వు చేస్తున్నదేంటి? ఎందుకంటే రాజుగారికి నమ్మకం ఉంది, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడే జీవము గల దేవుడని. కానీ ఒక రాజు గనక ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు గనక, ప్రజలందరినీ సమానంగా చూడాలి గనక దానియేలుని ప్రశ్నించాడు. దానియేలు, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు నువ్వు? రూల్కి వ్యతిరేకంగా వెళ్తున్నావు, అది కరెక్ట్ కాదు. అవును, దానియేలు మాట్లాడలేదు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. నా దేవునికి తప్ప వేరొకరు నేను వంగి నమస్కారం చేయను. నీ రూల్ ప్రకారం నువ్వేం చేసుకుంటావో చేసేసుకో. నువ్వు నాకు ఎటువంటి శిక్ష వేస్తావో వేసేసుకో. నన్ను మరణమైతే అటువంటి శిక్ష వేసేయి. నేను భయపడను, నేను బాధపడను అని రాజుగారితో దానియేలు చెప్పడం జరిగింది. అప్పుడు నిండి సభలో ప్రజలందరి సమక్షంలో రాజుగారు అంటున్నారు, ఇప్పుడు దానియేలుకి మనం ఏం శిక్ష చేయాలి? రాజుగారికి దానియేలు మీద ప్రేమ ఉందని తెలుసు. ఏదైనా స్వల్పమైన శిక్ష చేస్తే మరలా రాజు కాపాడేస్తాడని అక్కడికక్కడికే చచ్చిపోలు దానియేలని సింహాల బోన్లో పడేయండి అన్నారు. అవును, చివరికి రాజుగారు చాలా ప్రయత్నం చేశారు దానియేలును కాపాడాలని, ఏదైనా స్వల్పమైన శిక్షతో. కానీ దానియేలు లొంగలే. చావనైనా చేస్తాను కానీ నేను నీ విగ్రహానికి మొక్కనన్నాడు. ఈ ప్రజలకు లొంగనం. ఎందుకంటే దానియేలు అన్యాయంగా వెళ్ళలేదు కదా. అవును, ఇప్పుడు దానియేలు సింహబోన్లో పడవేశారు. సింహాలు కూడా దానియేలు ఏం చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక.
దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాహును దాచిన, జల ప్రళయములో నోవాను దాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. సింహాలు కూడా ఏమి చేయలేదు దానియేలును. రాత్రంతా సింహాలు దానియేలు వైపు చూస్తూ కూర్చున్నాయి. అవును, వారం రోజులు బట్టి సింహాలకు భోజనం పెట్టలేదట. ఎందుకంటే దానియేలును సింహ బోన్లో పడవేసిన వెంటనే దుమ్ము కూడా మిగలకుండా తినాలని సింహాలు కూడా నోళ్ళు తెరవలేదు. సింహపు నోళ్ళను ముయించాడు నా యేసయ్య. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు సింహములను నాగు పాములను త్రొక్కుదువు, కొదమ సింహములను భుజంగమును అనగద్రొక్కుతూ అన్నాడు యేసయ్య. సింహముల వంటి మనుషుల మధ్య నువ్వు తిరుగుతున్నావు, పాముల వంటి కపటమైన మనుషుల మధ్య నువ్వు తిరుగుతున్నావు. వారి మధ్య నీవు నువ్వు భయపడొద్దు, నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తానని నీ దేవుడు అంటున్నాడు. కనుక సమస్య వచ్చినప్పుడు నువ్వు రెట్టింపు ప్రార్థన చేయి. దానియేలుకు సమస్య వచ్చినప్పుడు దినమునకు ఒకమారు చేసిన ప్రార్థన 3 మార్లు చేయడం మొదలుపెట్టాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీ వెట్టి ప్రార్థన చేస్తున్నావు, చెయ్యి ప్రార్థన, పొందుకో దేవుని ఆశీర్వాదము, పరిష్కరించుకో సమస్యను. నేను ప్రకటిస్తున్నాను, యేసయ్య జీవము గల దేవుడు గనుక. అవును, గనుక దానియేలుకు గొప్ప విజయం వచ్చింది. ఆ ఉదయకాల సమయంలో రాజైన దర్యావేసు సింహాల గుహ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? జీవము కలిగిన దానియేలు అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. నీ దేవుడు నిన్ను కాపాడగలిగినా అన్నప్పుడు దానియేలు సింహపు ద్వారం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ రోజే దానియేలు రాజు శాసనానికి లొంగిపోయి, ఒకవేళ రాజుకు భయపడో మనుషులకు భయపడో ఆ విగ్రహానికి మొక్కి లేకపోతే ప్రార్థన చేయడం మానేస్తే దానియేలుకు అంత విజయం రాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మదేవునిగా నీతో మాట్లాడుతున్నారు. దేనికి భయపడొద్దు, నీకున్న సమస్యకు భయపడుకో, నీవు నమ్ముకున్న దేవునికి భయపడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు చూసుకొని మనము ముందుకు వెళదాము. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. చదవమ్మా, చదవండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన హల్లెలూయా. ప్రభు చెబుతున్న లేఖనం బట్టి ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రార్థన చేయండి, అదే సమయమైనా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నీవున్నా నీకు నాకున్న ఒక ఆయుధం ప్రార్థన. దేనివల్ల చేయమన్నాడు యేసయ్య? ఆత్మ వలన చేయండి, ఆత్మతో చేయండి, శరీరముతో కాదు. ఆత్మానుసారమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది గనుక
అలాగుననే రెండవ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 చదవండి. ఆ ప్రక్కనే ఉంటాయి అన్నీ కూడా. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను కాక ఆ, 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 ఫిలిప్పి 4:6 ఫిలిప్పి 4:6 దేనిని గూర్చి చింత పడకుండా ప్రార్థన చేయండి. కానీ ప్రతి విషయంలోనూ ఆ, ఆ, హల్లెలూయా. నీకు సమస్య వచ్చిందంటే చింతపడకో. ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకునే విషయం ఏంటంటే, నీకు సమస్య వచ్చి చింతపడకో. ప్రతి విషయంలోనూ చింతపడకుండా నీ విన్నపము నీ విజ్ఞాపం దేవునికి తెలియజేయు అని ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతున్నారు. అలాగనే మూడవది కొలస్సీలకు రాసిన పత్రిక 4:1-2 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక ఆ, ఆ, ఎరిగి ఆ, 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 చాలండి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలట. ఈ మూడో మాట ఏంటంటే, ప్రార్థన యందు నిలకడ అంటే లాభం వస్తే ప్రార్థన చేయడం, నష్టం వస్తే దేవునికి దూరం కదా. నిలకడ ఉండాలి. స్టెబిలిటీ, స్థిరమైన ప్రార్థన, క్రమమైన ప్రార్థన, రెట్టింపు ప్రార్థన నీలో ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అలాగనే 4వ మాట చూసినప్పుడు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 చదవండి. ప్రతి విషయంలోను ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఎలాగో చేయట చిత్తము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 16-17 కలిపి ఉంటుంది. ఓకే. అంటే ఈ 4వ మాటను చూసినప్పుడు ఎడతెగక ప్రార్థన చేయమన్నారు దేవుడు. అంటే ఏ విషయంలో ఏ ఏ సమస్యలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నాను, ప్రార్థనకు దూరం అవ్వద్దు, ఎడతెగక ప్రార్థించు. అలాగే మరి 5వది చూసినప్పుడు 1 తిమోతిలకు రాసిన పత్రిక 2:1 1 తిమోతి 2:1 మన సంపూర్ణ భక్తితో ఆ, ఆ, చాలండి. మనము సంపూర్ణమైన భక్తితో ప్రార్థన చేయాలి అని ఈ లేఖనము. సంపూర్ణమైన అనగా నీలో ఎటువంటి శరీరానుసరణ క్రియ ఉండకూడదు, లోకానుసరణ క్రియ ఉండకూడదు, ఆత్మానుసారి క్రియతోనే ప్రార్థన చేయాలి. దానియేలు సంపూర్ణంగా ప్రార్థన చేశాడు. అటువంటి శాసనం ఉన్నను ఎవరికీ భయపడలేదు. అలాగే నీవు కూడా శరీరానుసారంగా ప్రార్థన చేయకు, ఇంకా లోకానుసారంగా ప్రార్థన చేయొద్దు, ఆత్మానుసారంగా ప్రార్థన చేయి. అంటే నీవు సంపూర్ణంగా ఉండాలి. అంటే పరిశుద్ధత కలిగి ఉండి ప్రార్థన చేయమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 2:8 హల్లెలూయా. ఏ చేతులట? పవిత్రమైన చేతులు. స్త్రీలైనా పురుషులైనా పరిశుద్ధమైన చేతులతో, పవిత్రమైన చేతులతో ప్రార్థన చేయండి. దేవుని ప్రార్థన వింటానని, నీ సమస్యకు పరిష్కారము ఇస్తానని, నీ సమస్యల్లో నేను ఆదుకుంటానని ప్రభు యేసుక్రీస్తు ఈరోజు మాట్లాడుతుండగా, మరి ప్రతి ఒక్కరూ లేఖనాలను చదివారు గనుక, మరి లేఖనాలను వివరించడానికి సమయం లేదు గనుక నేను రెఫరెన్సులు చూపించి ముగిస్తున్నాను గనుక, ఈ దినము ఉపవాస కూడిక యొక్క అంశం నీ సమస్యకు పరిష్కారము ఉపవాసము లేక ప్రార్థన గనుక, దానియేలు సమస్య వచ్చినప్పుడు ఎటువంటి రెట్టింపు ప్రార్థన చేశాడో, అలా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సమస్యతో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న నా యేసుకి తెలుసు కనుక ఆ సమస్య ప్రకారంగా నువ్వు రెట్టింపు ప్రార్థన చేయగలిగితే రెట్టింపు ఘనత దేవుడిస్తానని ఈ రాత్రి ఉపవాస కూడిక ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈనాటి ఉపవాస కూడిక ద్వారా తండ్రి, మరి నీవు మాట్లాడిన ప్రతి మాటను
దీనదాసుడిగా విత్తున్నాను గనుక విత్తిన వాక్యం 30 దొంతులు 60 దొంతులు కాక 100 దొంతుల పంట కూడా సహాయం దాచి నీరు కట్టండి. రాతి నేలల్లో ముళ్ళ కంచెలో త్రోవ పక్కన పడకుండా సారవంతమైన నేలపడి బలముగా నాటుకొని ఫలభరితముగా ఫలించి సహాయం దాచండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవునికి ప్రియమైన సమయంలో